ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు శుభనామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలు అనేక ఆధ్యాత్మిక సందేశాలను మీరు యూట్యూబ్లో మా ఛానల్ ద్వారా వింటున్నారు. అనేక ఆత్మీయ సంగీత స్రవంతిని ఆస్వాదిస్తున్నారు. చాలామంది మీరు దీవించబడుతున్నారని నమ్ముతున్నాను. ఈ సమయమందు ఈ దినమందు ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలు మీతో పంచుకోవాలని దేవుని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. పిల్లరా, బైబిల్ తెరిచి ఒక ప్రాముఖ్య విషయాన్ని మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం. పిల్లరా, నిర్గమాకాండం 17వ అధ్యాయంలో వచనం 8లో రాయబడింది, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా. ఈ రోజున ప్రాముఖ్య విషయాలు మీతో పంచుకోవాలి. మీ ఆత్మీయ జీవితాలను సంధించే విషయాలు. ఈ కడవరి కాలంలో మనకు అక్కరైన విషయాలు, కావలసిన విషయాలు, మన సంఘమునకు, కుటుంబాలకు, వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే ఆధ్యాత్మిక సందేశాన్ని పరిశుద్ధాత్మతో తేటగా మాట్లాడే దినం పిల్లారా. ఇశ్రాయేలీయులు యాత్రలో ఉన్నారు, కనాను యాత్రలో ఉన్నారు. వాగ్దాన భూమికి వారు ప్రయాణమై వెళుతున్నారు. వాగ్దాన దేశానికి వారు దేవుని యొక్క వాక్కును పట్టుకొని మోషే నాయకత్వంలో ప్రయాణించి సాగుతూ ఉన్నారు. ఈ సాగుతున్న ఆత్మీయ యాత్రలో అమాలేకీయులు వచ్చి రెఫీదీములో వచ్చి తరువాత వచ్చి యుద్ధం చేస్తున్నారు అని వాక్యం మాట్లాడుతూ ఉంది. 4 ప్రాముఖ్య ఆధ్యాత్మిక సత్యాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. తరువాత వచ్చారు, అమాలేకీయులు వచ్చారు, రెఫీదీములో ఉంటుండగా వచ్చారు. 4 యుద్ధము చేయడానికి వచ్చారు. ఇశ్రాయేలీల ఆత్మీయ యాత్రలో శత్రువు తరువాత వచ్చాడు. శత్రువు అమాలేకీయుల ద్వారా వస్తున్నాడు. శత్రువు రెఫీదీములో ఉంటుండగా వచ్చాడు. శత్రువు వచ్చి దైవ జనాంగముతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. యుద్ధం చేయాలని శత్రువు కంకణం కట్టుకుంటున్నాడు. ఈ రోజున దేవుని ప్రజలుగా మనం, దైవ జనాంగంగా మనం, రాజులైన యాజక సమూహంగా పిలువబడిన మనం ఈ ఆత్మీయ యాత్రలో తేజోవాసుల స్వాస్థ్యం కొరకే పిలువబడినటువంటి మనం జ్యేష్ఠుల సంఘముగా యేసు క్రీస్తు రక్తములో కడగబడి మన వస్త్రములను తెల్లవిగా చేసుకున్నటువంటి మనం శత్రువుతో యుద్ధం చేయబోతున్నాం పిల్లారా. శత్రువుతో యుద్ధం ఆడే పరిస్థితుల్లో, యుద్ధ రంగంలో, కథల రంగంలో ఉంటున్నాం పిల్లారా. తరువాత వచ్చారు 2 అమాలేకీయులు వచ్చారు. 3 రెఫీదీములో ఉంటుండగా వచ్చారు. 4 యుద్ధం చేయడానికి వారు వచ్చారు. ఎవరితో? ఇశ్రాయేలీలతో, దేవుని ప్రజలతో, దైవ జనాంగముతో, వాగ్దాన భూమికి వెళ్ళాలి అనుకున్న వారితో, ఏ శత్రువుకి హాని చేయకుండా, ఎవరికి కీడు చేయకుండా దేవుని నామాన్ని స్మరిస్తూ తమ ఆత్మీయ యాత్రలో దేవునితో కలిసి సాగే ఒక పరిశుద్ధ గుంపుతో శత్రువు యుద్ధం ఆడడానికి కంకణం కట్టుకుంటాడు. దేని ప్రజలారా, భక్తిగా సాగేవారు, భక్తిగా వెళ్ళేవారు, ప్రార్థన కోసం, ఆత్మీయ జీవితంలో ఎదగడం కోసం ఉపవాసాలు చేసేవారు, రోషం కలిగి దేవుని కొరకు బ్రతకాలి అనుకున్న వారి మీదకు శత్రువు యుద్ధమాడడానికి వస్తున్నాడు, యుద్ధం చేయడానికి వస్తున్నాడు. అమాలేకీయులు వస్తున్నారు, తరువాత వస్తున్నారు, రెఫీదీములో ఉంటుండగా వస్తున్నారు.
దేనికి అంటే మాట్లాడడానికి కాదు, కబుర్లు చెప్పడానికి కాదు, కాలక్షేపానికి కాదు, వియ్యమందడానికి కాదు, కూర్చొని ఊసలాడడానికి కాదు. శత్రువు వచ్చిందే, శత్రువు వస్తున్నదే యుద్ధం చేయడానికి. దేని ప్రజలారా, యుద్ధం చేయడానికి. 4 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. తరువాత వచ్చారు అమాలేకీలు, వచ్చారు రెఫేదీములు ఉంటుండగా వచ్చారు, ఆఖరిదిగా యుద్ధం చేయడానికి వచ్చారు. తరువాత అంటే మీకు ఆ విషయాలు చెబుతాను నేను. తరువాత అంటే నిర్గమకాండంలో మనం ధ్యానం చేస్తే 12వ అధ్యాయంలో ప్రభు వారిని విడిపించాడు, రామశేషు నుండి వారిని విడిపించాడు. వారి యాత్ర బయలుదేరబడుతుంది, వారి ప్రయాణపు మజిలీ స్టార్ట్ అయ్యింది. ఐగుప్తు కొలుములో నుండి, ఫరో కాడి కింద నుండి, బానిస బ్రతుకులో నుండి ప్రభు వారిని విడిపిస్తే వారి యాత్ర ఐగుప్తులో నుంచి విడిపించబడి రామశేషు నుండి ప్రారంభించబడి వాగ్దాన భూమి వరకు సాగుతూ ఉంది. పిల్లారా, నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, ధ్యానం చేస్తే వారిని ప్రభువు విడిపిస్తున్నాడు. అర్ధరాత్రి వేళ మహాఘోష పుట్టింది ఐగుప్తు దేశంలో. మృత్యు యొక్క ఘోష, మరణ ఘోష. ఐగుప్తు దేశపు తొలుచూల పిల్లలందరూ హతమైపోతూ ఉంటే ఆ ఆర్తనాదాలతో దేశమంతా దద్దరిల్లిపోతూ ఉంటే విజయోత్సాహంతో నా దేవుడు తన ప్రజలను విడిపించుకుని మరణమన్నది వారికి అంటనివ్వకుండా వారికి జీవాన్నిచ్చి బయటికి విడిపించుకొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అంటే, నిర్గమకాండంలోనే 12వ అధ్యాయంలో 41లో ఒక మంచి మాట రాయబడింది. నిర్గమకాండం 12వ అధ్యాయం 41వ వచనం. పిల్లారా, ఆ 430 సంవత్సరములు గడిచిపోయిన తరువాత జరిగింది ఏమిటి అంటే, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశమును విడిచిపెట్టేసి వారు బయలుదేరిపోతున్నారు. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. 430 ఏండ్లు గడిచినాయి. అబ్రహాముతో దేవుడు ఏమని చెప్పాడో, అబ్రహాముతో దేవుడు ఏమని నిర్ణయించుకున్నాడో, అబ్రహాముతో దేవుడు ఏ రీతిగా తన జనాంగాన్ని మరలా విడిపించుకుని తీసుకుని వస్తారని వాగ్దానం చేసి ఒక నిబంధన స్థిరపరిచినాడో ఆ మాట దేవుడు మర్చిపోలేదు. వాగ్దానం పొందిన అబ్రహాము చనిపోయాడు. వాగ్దానాన్ని ఆలకించిన ఇస్సాకు చనిపోయాడు. వాగ్దానాన్ని ఆలకించిన యాకోబు చనిపోయాడు. వాగ్దానం ఆలకించిన యోసేపు చనిపోయాడు. కానీ వాగ్దానం ఇచ్చిన వాడు చనిపోలేదు. వాగ్దానం ఇచ్చిన వాడు సజీవుడిగా ఉన్నాడు. వాగ్దానం పొందిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపులు మృతి పొందారు, సమాధి చేయబడ్డారు. సమాధిలో వారు కలిసిపోయినారు. కానీ వాగ్దానం ఇచ్చిన వాడికి చావే లేదు. వాగ్దానం ఇచ్చిన వాడు సజీవుడై ఆ మాటను మరిచిపోకుండా 430 ఏండ్ల తరువాత ఆ దినమందే, ఎంత మంచి వాగ్దానం పిల్లారా. అట్ దట్ సేమ్ డే, ఆ దినమందే దేవుడు వారందరినీ బయటకు విడిపించుకొస్తున్నాడు. మనం సేవించే దేవుడు మాట మార్చే దేవుడు కాడు, మాట తప్పే దేవుడు కాడు, వాగ్దానం ఇచ్చి మర్చిపోయేవాడు కాడు, అబద్ధమాడడానికి అనపుత్రుడు కాడు, పశ్చాత్తపడడానికి మానమాత్రుడు కాడు. ఆయన మాట ఇచ్చి స్థాపించే దేవుడు నిన్న, నేడు, రేపు, నిరంతరం అన్ని కాలముల్లో ఒక్కటే రీతిగా ఉన్నటువంటి మార్పు లేని దేవుడు మనం సేవించే దేవుడు. దేవుని ప్రజలారా, ఆ దినమందే వాగ్దాన కాలం దగ్గరై, వాగ్దాన దినాలు సంపూర్ణమై, దేవుడు చెప్పిన నిబంధన దినాలు పరిపూర్ణమవుతూ ఉండగా దేవుడు మర్చిపోకుండా అబ్రహాము చనిపోయినా, ఇస్సాకు చనిపోయినా, యాకోబు చనిపోయినా, యోసేపు చనిపోయినా దేవుడు మాత్రం తన స్వకీయ సంపత్యాన్ని విడిపించుకోవడానికి ఆశపడి ఆ దినమందే ఆయన లేచి వారిని విడిపించుకొస్తున్నాడు. బిడా, నిన్ను దేవుడు మర్చిపోలేదు. నీకు ఇచ్చిన వాగ్దానం మర్చిపోలేదు. నీ నిబంధన మర్చిపోలేదు.
నీతో ఆయన చేసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని దేవుడు మర్చిపోలేదు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో వారు 6 లక్షల వీరులను బైబిల్ మాట్లాడుతుంది. నిర్గమకాండం 12 అధ్యాయంలో వచనం 12లో ఉంది, వారు 6 లక్షల వీరులు. 6 లక్షల వీరులతో సమాజం అంతా కదులుతుంది. ప్రియులారా, విడిపించబడ్డారు. గుర్తుపెట్టుకోండి, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీమునకు వచ్చి ఇజ్రాయేలుతో యుద్ధం చేస్తున్నారు. ఏ తరువాత వారు విడిపించబడిన తరువాత. విడిపించబడక ముందు వీరికి యుద్ధం లేదు, విడిపించబడక ముందు వీరికి పోరాటం లేదు, విడిపించబడక ముందు వీళ్ళకు శత్రువుతో ఎటువంటి వైరం లేదు. విడిపించబడిన తరువాత, విడుదల పొందుకున్న తరువాత, ఐగుప్తును కాదన్న తరువాత వాగ్దాన భూమికి వారు ప్రయాణమై 6 లక్షల వీరులుగా మార్చబడి రామశేషు నుంచి వారు ప్రయాణము సాగిస్తున్న తరువాత శత్రువు వస్తున్నాడు, దాడి చేస్తున్నాడు. ఏ తరువాత? విడిపించబడిన తరువాత. నిర్గమకాండం 12వ అధ్యాయంలో వారు విడిపించబడ్డారు. నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో వారు విడిపించబడ్డారు. 13వ అధ్యాయానికి రాగానే దేవుడు వారికి పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా వారికి ఉన్నాడు. ఏ కీడు రాకుండా, ఎండ తగలకుండా, వాన రానివ్వకుండా, వారు శ్రమ పడకుండా, వారు బాధలు పడకుండా, చీకటిలో వారు ఏమాత్రం సందేహించి భయకంపితులు కాకుండా పగులు మేఘస్తంభమై ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభమై ఉన్నాడు. 12వ అధ్యాయం రాయబడింది వారు విడిపించబడిన తరువాత. 13వ అధ్యాయం రాయబడింది వారికి దేవుడు పగులు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపిస్తున్న తరువాత. నిర్గమకాండం 14వ అధ్యాయానికి రాగానే ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. భయపడ్డారు, మునిగిపోతామేమో అని భయపడ్డారు. వెనుక శత్రువులు, ముందు సముద్రం. ఏమి చేయాలో తోచని సందిగ్ధ పరిస్థితులు ఉంటున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని నా దేవుడు 2 పాయలుగా మార్చి ఆరిన నేల మీద వారిని నడిపించిన తరువాత. ఏ తరువాత? నిర్గమకాండం 12వ అధ్యాయంలో వారు ఐగుప్తు నుంచి ఆ దినమందే విడిపించబడిన తరువాత. నిర్గమకాండం 13వ అధ్యాయంలో దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారితో ఉంటూ వారిని నడిపిస్తున్న తరువాత. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం ఎదురు వస్తే ఆ సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చీల్చి ఆరిన నేలగా వారిని నేల మీద నడిపించి ఒడ్డుకు చేర్చిన తరువాత. నిర్గమకాండం 15వ అధ్యాయానికి రాగానే మారా నీళ్లు మధురముగా మార్చబడిన తరువాత. చేదు నీళ్ళు మేము త్రాగలేము అని ఏడుస్తూ ఉంటే చేదు నీళ్లను, విషపు నీళ్లను, పనికిరాని నీళ్లను నా దేవుడు మధురముగా మార్చిన తరువాత. నిర్గమకాండం 16వ అధ్యాయానికి రాగానే ఆకలేస్తుంది అనగా దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించిన తరువాత. మాంసం కావాలి అంటే వారి కొరకు బూరెడులను కురిపించిన తరువాత. నిర్గమకాండం 17వ అధ్యాయానికి రాగానే సీను అరణ్యానికి వచ్చారు. ఈ సీను అరణ్యంలో నీళ్లు లేకపోయి గొంతెండి చనిపోతామైన భయకంపితులై వారు సనుక్కుని వాగ్వాదాలు చేసుకుని ఏడుస్తూ ఉంటే బండను మోసే కొట్టగా బండ నుండి నీళ్లు రాగానే అది త్రాగి బ్రతికిన తరువాత అన్న మాటకు విషయం చెబుతున్నాను మీకు నేను. మన మూలవాక్యం నిర్గమకాండం 17:8 రాయబడింది. తరువాత అంటే శత్రువు ఎప్పుడు వచ్చాడు అంటే తరువాత వచ్చాడు. ఏ తరువాత అంటే విడిపించబడిన తరువాత. ఏ తరువాత అంటే వారిని దేవుడు మేఘస్తంభమై అగ్నిస్తంభమై నడిపించిన తరువాత. ఏ తరువాత అంటే ఎర్ర సముద్రాన్ని పాయలుగా మార్చి ఆరిన నేల మీద నడిపించిన తరువాత. ఏ తరువాత అంటే మన్నా కురిపించి పూరేళ్లు కురిపించి వారి ఆకలి తీర్చిన తరువాత. ఏ తరువాత అంటే మారా నీళ్లను మధురంగా మార్చిన తరువాత. ఏ తరువాత అంటే సీను అరణ్యములో దాహార్తితో గొంతెండిపోతే బండ నుండి నీళ్లు ఉబుకింపజేసి వారిని బతికించిన తరువాత. ఇన్ని అద్భుతాలు దేవుడు చేస్తే దేవుడు మనతో ఉన్నాడు, ఆశ్చర్యాలు చేస్తున్నాడు, అన్ని దేవుడు సానుకూలం చేస్తున్నాడు, ఇక మనకు ఏ సమస్య ఉండదు అని వారు అనుకొని వారు ముందుకెళ్తూ ఉంటే బైబిల్లో ఉంది తరువాత అమాలేకీయులు వచ్చారు. దేవుని సమాజమా, ఒక విజయం వచ్చింది అంటే
ఆ విజయమే నీ అంతిమం కాదు, ఆ విజయమే నీ ఆఖరి గమ్యానికి చేర్చే మార్గం, పరికరం కాదు. ఒక విజయం వచ్చిందంటే మరలా మరొక పోరాటం సిద్ధపడి ఉంది అని గ్రహించాలి. వారు విడిపించబడ్డారు ఐగుప్తు నుంచి, విజయం పొందామనుకున్నారు. కానీ సంద్రం వచ్చింది, మారా వచ్చింది, సీను వచ్చింది, ఆకలేసింది, ఎండెక్కవయింది, చీకటి వచ్చింది. ప్రతి సందర్భంలోన దేవుడు వారితో ఉంటూ వారిని కాచిన వాడు పునకక నిద్రపోక పరిరక్షిస్తూ అద్భుతాలు జరిగిస్తూనే ఉన్నాడు వారి పట్ల. ఈ రోజున నాకు ఏమీ కాదు, నాకేం జరగలేదు, లేకపోతే నేను గెలిచేశాను, నేను సేఫ్ జోన్ లో ఉన్నాను, నేను ఒడ్డుకు చేరిపోను అనుకుంటున్నావా? లేదు, ఏదో ఒక మూలాన, ఏదో ఒక కోశాన శత్రువు అన్నవాడు దాడి ఒకవేళ చేయొచ్చు, చేస్తే తిరుగు లేకుండా నా దేవుడు ఆ దాడిని నిన్ను తప్పిస్తాడు, గెలిపిస్తాడు. ఎవరి మీద దాడి చేస్తాడంటే ఆత్మీయ యాత్రలో వాగ్దాన భూమి కొరకు సాగే వారి మీద శత్రువు దాడి చేస్తాడు. లోకంతో రాజీ పడే క్రైస్తవుల మీద దాడి లేదు. లోకముతో మమేకమై, లోకముతో సరదాగా కలిసి లోకస్తుల వలె జీవించే క్రైస్తవ సమాజమునకు ఏమాత్రం దాడి ఉండదు. ఎవరైతే ఐగుప్తుని విడిచిపెడతారో, ఎవరైతే ఫరోను కాదంటారో, ఎవరైతే వాగ్దాన భూమి కొరకే ప్రయాణించి నడుములు కట్టుకుని ముందుకు సాగుతారో అలాంటి వారి మీదే శత్రువు దాడి చేయాలనుకుంటాడు. దేనికసలారా తరువాత అన్న విషయం మనం ఆలకించాం. తరువాత ఇప్పుడు అమాలేకీయులు వచ్చారు. అమాలేకీయులు ఎవరి? అమాలేకీయులు నిర్గమకాండం 17వ అధ్యాయం వరకు దేవుని జనాంగానికి యుద్ధం అన్నదే లేదు, శత్రువు అన్న సందర్భమే కనబడలేదు. అమాలేకీయులు అనుకోకుండా దండెత్తొస్తున్నారు, దాడి చేయడానికి వస్తున్నారు. ఎవరి అమాలేకీయులు? బిడ్డలారా, మీ కుటుంబం మీదకు, మీ దేహం మీదకు, మీ సంఘం మీదకు, మీ జీవితాల మీదకు శత్రువు దాడి చేస్తున్నాడేమో, అమాలేకీయుల వలె వస్తున్నాడేమో, అనుకోకుండా వస్తున్నాడేమో, మీరు ఊహించకుండా ఉన్నప్పుడు వస్తున్నాడేమో. అయితే ఎవరు ఈ అమాలేకీయులు? ఆదికాండంలో 36వ అధ్యాయంలో వచనం 10 నుండి చదువుదాం పిల్లలు. ఆదికాండం 36వ అధ్యాయంలో 10, 11, 12 వచనాలు ఈ మాటలు రాయబడినాయి పిల్లరా. ఏశావు కొడుకుల పేర్లు ఇవే. ఏశావు కొడుకు పేరు ఎలీఫస్. చదవండి. ఏశావు కొడుకు ఎలీఫస్, ఎలీఫస్ కొడుకు అమాలేకు. గుర్తుపెట్టుకోండి, ఏశావు కొడుకు పేరు ఎలీఫస్, ఎలీఫస్ కొడుకు పేరేమో అమాలేకు. అమాలేకు, ఈ అమాలేకు సంతానమే అమాలేకీయులు. అంటే అమాలేకీయులకు మూల పురుషుడు, అమాలేకీయులకు మూల ఆధారం, అమాలేకీయులకు మెయిన్ పిల్లర్ ఎవరు అంటే ఏశావు. ఏశావు, ఎలీఫస్, అమాలేకు, అమాలేకీయులు. ఏశావు, ఎలీఫస్, అమాలేకు, అమాలేకీయులు. అంటే అమాలేకీయులకు మూల స్తంభం, మూల బెదరులు, మెయిన్ రూట్స్ ఏంటంటే ఏశావు. ఏశావు అమాలేకీయులకు మూల బెదరుడు. ఎవరు ఏశావు అంటే అరణ్యవాసి, గుడారవాసి కాడు, ఇంట్లో ఉండేవాడు కాడు, తిరిగే వ్యక్తి, అరణ్యమునకు వేటకు వెళ్లే వ్యక్తి, తిందాం ఆశపడే వ్యక్తి, ఇంట్లో ఉందాం అన్నటువంటి ధ్యాస లేని వ్యక్తి, మారు మనసు లేని భార్యలు చేసుకుని కన్న తల్లికి తండ్రికి శోకాన్ని మిగిల్చి దుఃఖాన్ని పుట్టించిన వ్యక్తి ఈ ఏశావు. ఈ ఏశావు కొరకు అపోస్తలుడైన పౌలు అంటాడు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో వచనం 16, హెబ్రీ పత్రిక 12:16, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్న ఏశావు లాంటి భ్రష్టుడైన, వ్యభిచారి అయినా,
మీలో ఎవడైనా ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు అపోస్తలుడైన పౌలు. ఒక పూట కూటి కొరకు, పొట్ట నింపుకోవడం కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం ఏశావట జ్యేష్ఠత్వపు హక్కును, ఆశీర్వాద విలువలను, దేవుడిచ్చిన ఆధిక్యతను, దైవము అనుగ్రహించినటువంటి ఆ గొప్ప దీవెనలను ఆ పూట కూటి కొరకు, ఆ పొట్ట నింపుకోవడం కోసం అమ్మేసుకున్నటువంటి వ్యభిచారి, భ్రష్టుడు అని పౌలు మాట్లాడుతూ హెబ్రీ సంఘానికి ఈ పత్రిక రాస్తున్నాడు. ఏశావు అరణ్యవాసి, ఏశావు తిరిగిపోతూ, ఏశావు దైవ సంకల్పానికి కాల రాసిన వాడు, ఏశావు దేవుని చిత్తాన్ని ధిక్కరించిన వాడు. ఏశావు యొక్క భార్యలు, ఏశావు యొక్క భార్యలు తమ సొంత అత్తకు, మామయ్యకు దుఃఖాన్ని కలుగు చేశారు. పిల్లరా, వాక్యం మాట్లాడుతూ ఉంది, ఈ ఏశావు వ్యభిచారి, ఈ ఏశావు భ్రష్టుడు. ఎందుకంటే ఓ పూట కూటి కోసం ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నాడు, జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు, విలువలను పోగొట్టుకున్నాడు, దేవుణ్ణి గాయపరిచాడు. బైబిల్ చెబుతుంది, అలాంటి వాడు మీలో ఉన్నాడేమో అని చూచుకోండి అన్నాడు. తరువాత ఆశీర్వాదం పొందగోరి శ్రద్ధగా వెతికి ఏడ్చిన దేవుడు ఆయన విసర్జించగా బయటకు దేవుడు త్రోసేసి తలుపులు వేసేశాడు బయటకు పొమ్మని. మారు మనస్సు పొందే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. అన్ని పోగొట్టుకున్న తర్వాత ప్రయత్నించాడు కానీ పొందుకోలేకపోయాడు. ఏశావు అంటే శరీర కార్యాలకు ముంగుర్తు, అమాలేకీయులు అంటే శరీరానికి సాదృశ్యం. అమాలేకీయులు అంటే శరీరానికి సాదృశ్యం. మన శత్రువు ఎవరు అంటే లూసిఫరు, మహాఘట సర్పము, క్రూర మృగము, క్రీస్తు విరోధో, నీ పక్కోడో వెనకోడో, సిక్కో, జైనో, ముస్లిమో, హిందూయో, మరొకరో కాదు. నీ ప్రధాన శత్రువు నీ దేహమే, నీ శరీరమే. నీ శరీరం అనే అమాలేకీయులు నీ మీద దాడి చేస్తారు. దేవుని చిత్తమును చేయకుండా నువ్వు ఉండాలి అని, దేవుని సంకల్పాన్ని నీవు పాడు చేసుకోవాలి అని, పూట కూటి కొరకు, తుచ్చమైన అభిలాషల కొరకు, లోక సంబంధమైన కార్యాల కొరకు నిన్ను లాక్కుపోయి, నిన్ను ఆకర్షించుకొని దైవ కార్యాలకు నిన్ను విముఖుడిగా మారుస్తారు. అమాలేకీలంటే శరీరానికి సాదృశ్యం. ఈ అమాలేకీల్ని గెలవాలి, ఈ శరీరాన్ని గెలవాలి, ఈ దేహాన్ని గెలవాలి, ఈ శరీర కోరికలను, ఆశలను గెలవాలి అంటే పౌలు అంటాడు, చదవద్దు, కొరింథీ మొదటి పత్రిక 9:27 అంటాడు, నేను ఇతరులకు ప్రకటిస్తున్నాను, క్రీస్తును నేర్పిస్తున్నాను, భ్రష్టుడిగా ఒకవేళ మారుతానేమో కాబట్టి ఆ భ్రష్టత్వం మీదకి రాకుండా ఉండటం కొరకు నా దేహమును, నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు ఆయన. నలగొట్టుకుంటున్నాడు ఆయన ఉపవాస ప్రార్థనల చేత, దేవుని చిత్తము చేయడము చేత, ప్రభు దగ్గర కన్నీరు కార్చి మొర్రబెట్టి ఏడ్చి అనుభవాల ద్వారా, ఉపవాసము ద్వారా తన దేహాన్ని నలగొట్టుకుంటూ, దేహాన్ని స్వాధీనంలో ఉంచుకుంటూ దేవుని కొరకే వీరోచితమైన కార్యాలైనా జరిగించగలిగినాడు. తరువాత నీ జీవితంలో ఒక విజయం వచ్చిన తరువాత మరలా పోరాటం రావచ్చు, నువ్వు సంసిద్ధుడు కావాలి. 2, అమాలేకీయులు, శత్రువు ఎక్కడి నుండో రాడు, నీ శరీరము ద్వారా నిన్ను శోధిస్తాడు, నిన్ను ఓడించాలని చూస్తాడు. అమాలేకీయులంటే నీ శరీరానికి ముంగుర్తుగా ఉన్నారు. 3, రెఫీదీమునకు రాగానే శత్రువు వచ్చాడు. రెఫీదీమునకు రాగానే శత్రువు వచ్చాడు.
రెఫీదేం అన్న మాటకు విశ్రాంతి స్థలం అని అర్థం. దేని ప్రజలారా, రెఫీదేం అన్న మాటకు ద ప్లేస్ ఆఫ్ రెస్ట్ అని అర్థం. పిల్లారా, రెఫీదేము అన్న మాటకు విశ్రాంతి స్థలం అని అర్థం. విశ్రాంతి స్థలం. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఈ మజిలీ సాగిస్తున్నారో, అరణ్య యాత్ర సాగిస్తున్నారో, సముద్రం దాటారు, ఐగుప్తుని విడిచిపెట్టారు, అద్భుతాలు చూస్తున్నారు, మన్నా కురిసింది, పూరీళ్లు కురిసినాయి, నీళ్లు మధురమైనాయి, బండలో నుంచి నీళ్లు వచ్చినాయి, అద్భుతాలు వెంబడి అద్భుతాలు జరుగుతున్నాయో ఇవన్నీ వాళ్ళు చూస్తూ అమ్మయ్యా చాలా బాగుంది జీవితం, ఏ సమస్య వచ్చినా దేవుడు చూసుకుంటున్నాడు, కాబట్టి మనం ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే బాగున్ను, ఇక్కడ కొంతకాలం ఉంటే బాగున్ను, ఈ కాలి నడక ప్రయాణం ఇంకెంతకాలం సాగుతాయి, కాబట్టి రెస్ట్ తీసుకుంటే బాగుంది అని వారు రెస్ట్ కోరుకున్న ప్లేసు ఈ రెఫీదేం. పిల్లారా, రెఫీదేము అంటే విశ్రాంతి స్థలం. శత్రువు తరువాత వచ్చాడు, అమాలేకీయుల ద్వారా వచ్చాడు. 3 విశ్రాంతి తీసుకుంటుండగా రెఫీదేమునకు రాగానే వచ్చాడు. అంతకు ముందు రావచ్చు కదా, అంతకు ముందు రామశేషులు రావచ్చు కదా, అంతకుముందు మరికొన్ని మజిలీల్లో వారు ఆగారు, అక్కడ రావచ్చు కదా, సీనారణ్యంలో రావచ్చు కదా, సముద్రం మీద వచ్చితే రావచ్చు కదా. అక్కడెక్కడా రాకుండా శత్రువైన అమాలేకీయులు ఎందుకు ఎక్కడే వచ్చారంటే, రెఫీదీం అంటే విశ్రాంతి స్థలం. నువ్వు విశ్రాంతి కోరుకుంటున్నావా? రెస్ట్ కోరుకుంటున్నావా? సువార్త చేయకుండా, ప్రభు వాక్యం చెప్పకుండా, ప్రార్థన చేయకుండా, విజ్ఞాపనలు చేయకుండా, కన్యల ప్రార్థనలు మానేసి, ప్రాతకాలమే లేవడం మానేసి, దైవ సందేశాన్ని మోసుకెళ్ళడం మానేసి, ఒకవేళ సుఖమైపోయి, సుఖాలకు అలవాటు పడిపోయి, సుఖ జీవితానికి అమ్ముడిపోయి, నీ ఒకవేళ ఈ సత్య సువార్తను మోసకెళ్ళకుండా ఉండిపోయి విశ్రాంతి కావాలి అని రెస్ట్ కోసం ఆగిపోతే, దేవుని సమాజమా, మనము రెస్ట్ లో నుంచి మీదకు లేవాలి. ఎడతగని ప్రయాణం మనం చేయాలి, విరామము లేని ప్రయాణం మనం చేయాలి. ఈ శిలువ సందేశాన్ని, ఈ పునరుత్థానపు సత్యాన్ని, యేసు ఆగమనాన్ని భారతదేశానికి ప్రకటించడానికి నడుములు కట్టుకుని మనం ప్రయాణం చేయాల్సిన దినాలు ఆసన్నమయ్యాది. అసలు రెఫీదేములో ఉండిపోవడం కోసం మనల్ని దేవుడు పిలవలేదు, కనాను వరకు వెళ్ళడం కోసం ఆయన మనల్ని పిలిచాడు. కేవలం విశ్రాంతి తీసుకొని, ఒక ఉద్యోగం చేసుకొని, పెళ్లి చేసుకొని, పిల్లలు కని, ఇల్లు కట్టుకొని, కారు కొనుక్కొని, బ్యాంకులో డబ్బులు దాచుకొని అక్కడతో ఉండిపోతున్న ఆత్మ జీవితం బాగుండు, దేవుడికి స్తోత్రం అనుకునే బ్రతుకు కోసం మనల్ని పిలవలేదు దేవుడు. ఎందుకు పిలిచాడంటే, ప్రతి మజిలీ దాటుకొని వెళ్ళాలి, ప్రతి పరిస్థితిని దాటుకొని వెళ్ళాలి, విశ్రాంతిని మానుకొని వెళ్ళాలి, సుఖాన్ని మానుకొని పోవాలి, కష్టాలు వచ్చినా పోవాలి, దుఃఖం వచ్చినా పోవాలి. అలాగూ గమ్యం చేరేంత వరకు ఆగిపోకుండా సాగిపోయి వాగ్దాన దేశంలో, పాలు తేనె ప్రవహించే దేశంలో, దేవుడు చెప్పిన దేశంలో అడుగు పెట్టడమే దేవుని చిత్తం. దేవుని ప్రజలారా, రెఫీదేమునకు వారు వచ్చారు. ఎందుకు రెఫీదేమునకు రాగానే శత్రువు వచ్చాడంటే, రెఫీదేము అంటే విశ్రాంతి స్థలం. వారు విశ్రాంతి కోరుకుంటున్నారు, ఇక్కడ ఉందాం కొంతకాలం అని. వెంటనే శత్రువు వచ్చాడు. రెఫీదేము తరువాత ఏ మజిలీ ఉందో మీకు తెలుసా అండి? సంఖ్యాకాండంలో మాట చూపెడతాను ఒకసారి. సంఖ్యాకాండం 33వ అధ్యాయంలో 3వ వచనం. సంఖ్యాకాండం 33:3. మొదటి నెల 15వ తారీఖున వారు రామశేషులో నుంచి బయలుదేరబడ్డారు. ఆమేన్. వారు మొదటి దినం లేక ఆ నెలలో వారు రామశేషు అన్న ప్రాంతంలో నుంచి తమ ఆత్మీయ యాత్ర ప్రారంభించారు. వాగ్దాన దేశానికి వెళ్ళడం కొరకు ప్రయాణించబడ్డారు. ఇలాగ వారు ఊరి వెంబడి ఊరు, మజిలీ వెంబడి మజిలీ దాటుకుంటూ, స్థలాలు దాటుకుంటూ, అరణ్య యాత్ర చేస్తూ ప్రభు అద్భుతాలు పొందుకుంటూ సాగుతున్నారు. సాగుతూ ఉండగా ఇప్పుడు వారు రెఫీదేముకు రాగానే శత్రువు వచ్చాడు, అమాలేకీయులు. రెఫీదేము తరువాత ఏముందో తెలుసా అండి? నిర్గమ సంఖ్యాకాండం 33వ అధ్యాయంలోనే వచనం 15. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 15వ వచనం. రెఫీదేము నుంచి వారు బయలుదేరి సీనాయి అరణ్యములో వారు దిగారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
రెఫేదేము తరువాత సీనాయి అరణ్యం ఉంది ప్రియులారా. రెఫేదేము తరువాత సీనాయి ఉంది. సీనాయిలో దేవుడు మోషేతో మాట్లాడబోతున్నాడు. సీనాయి కొండ మీద దేవుడు దిగివచ్చి మోషేను దర్శించబోతున్నాడు. సీనాయి కొండ మీద మోషే 40 రాత్రి పగళ్ళు దేవునితో గడపబోతున్నాడు. సీనాయి కొండ మీద దేవుడు తన చేతి వ్రాతతో రాసే 10 ఆజ్ఞలు కలిగిన పలకలను, నిబంధన పలకలను, ఆ దేవుని యొక్క వాగ్దాన పలకలను దేవుడు మోషేకు తన సమాజానికి ప్రకటించమని ఇయ్యబోతున్నాడు. రెఫేదేము తరువాత సీనాయి ఉంది. సీనాయిలో దేవుడు మోషేను దర్శించబోతున్నాడు, మాట్లాడబోతున్నాడు. 10 ఆజ్ఞలు కలిగిన పలకలను, ధర్మశాస్త్రాన్ని, దేవోక్తిని దేవుడు మోషేకి ఇవ్వబోతున్నాడు. అది పొందుకోకుండా ఉండడం వరకు, సీనాయికి వెళ్లకుండా ఉండడం వరకు, సీనాయికి వెళ్ళక ముందు రెఫేదేములోని శత్రు వారిని ఆపాలి అనుకున్నాడు. వారి మీద దాడి చేయడం ప్రారంభించాడు. కానీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమాలేకీయులు ఓడిపోయారు, ఇజ్రాయేలు గెలిచారు. దేవుని ఆజ్ఞలను, దేవుని ఆజ్ఞ చట్టాన్ని, దేవోక్తులను వారు పొందుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తరువాత వచ్చారు అమాలేకీయులై వచ్చారు. రెఫేదేములో ఉంటుండగా వచ్చారు. వచ్చిన వారు నిర్గమాకాండంలోనే 17:8 వారు యుద్ధము చేయడానికి వచ్చినారు. ఇజ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చారు. దేవుని సమాజమా, శత్రువు ఎందుకు వస్తున్నాడంటే యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఎవరితో అంటే ఎవరైతే సీనాయికి వెళ్ళాలనుకుంటారో, ఎవరైతే దేవోక్తిని పొందాలనుకుంటారో, ఎవరైతే 40 రాత్రి మగలు దేవునితో గడపాలనుకుంటారో, ఎవరైతే దేవుని దర్శనాన్ని తనివి తీరా ఆస్వాదించాలని కోరుకుని సమాజానికి ఒక మాదిరిగా ఉండబోతున్నారో, అలాంటి కుటుంబాల మీద, అలాంటి వ్యక్తుల మీద, అలాంటి జీవితాల మీద, అలాంటి పరిచర్యల మీద సాతానుడు అమాలేకీయులు అనే శరీరం అనే దానిని ధరించుకుని వచ్చి దాడి చేయడానికి సాతానుడు కంకణం కట్టుకుంటున్నాడు. వాక్యం రాయబడింది, వారు రెఫేదేములో ఉండగా ఇజ్రాయేలీయులతో అమాలేకీయులు యుద్ధము చేయడానికి వచ్చారు. యుద్ధము చేయగా ఆత్మీయ జీవితం పోరాటాలతో కూడింది. నీకు యుద్ధం లేదా? అయితే నువ్వు దేవుని చిత్తంలో లేవు. నీకు యుద్ధం ఉందా? తిరుగు లేకుండా నువ్వు ప్రభువు చిత్తంలో ఉన్నావు, గెలిచే తీరుతావు. అలాగని కష్టాలు రమ్మను, కష్టాలను కోరుకోమను, శోధనలు పడుకోమని చెప్పటం లేదు. కానీ ఎవరైతే ఆత్మీయ యాత్రలో ప్రభువుతో అంటుకట్టుబడి సద్భక్తితో బతకాలని ఆశపడి ముందుకు సాగుతారో వారు హింసలు పొందుతారు, కష్టాలు పొందుతారు, శ్రమలు పొందుతారు, యుద్ధాలు వస్తాయి. ఆ యుద్ధ రంగంలో తప్పకుండా దేవుడే వారిని గెలిపించి శత్రువుని పాదపీఠంగా మారుస్తాడు. అది జరగాలి అంటే, అది రావాలి అంటే, ఆ గెలుపు కలగాలి అంటే, అమాలేకీయులు ఓడిపోవాలి అంటే, నీ దేహము, నీ శరీరము, నీ ఆశలు, నీ వాంఛలు, తుచ్చమని నీ అభిలాషలు, నీ కోరికలు చావాలి అంటే యుద్ధ రంగంలోనికి నీవు రావాలి, కథన రంగంలోనికి నీవు రావాలి. ఎందుకంటే ఈ యుద్ధం యెహోవాదే. ఈ యుద్ధంలో మనల్ని గెలిపించేవాడు మన దేవుడే. ఓడిపోకుండా మనల్ని కాపాడి శత్రువుని నేల మట్టుకు కలిపేవాడు, శత్రువుని నేల మట్టుకు వంచేవాడు మనం సేవించు దేవుడు. ఏం ప్రజలారా, అవి జరిగి మన ఆత్మయాత్రలు మనం ముందుకు సాగాలి. మీరు నమ్మండి, యుద్ధానికి వచ్చారు, పరదేశం మీదకి వచ్చారు, పరవాసుల మీదకి వచ్చారు, ఏ యుద్ధాయుధాలు లేని వారి మీదకి యుద్ధానికి వచ్చారు, ఏ హేతువు లేకుండా యుద్ధానికి వచ్చారు. ఆఖరికి శత్రువులే ఓడిపోయారు, దేవుని ప్రజలే గెలిచారు. కారణం, దేవుడు వారితో ఉన్నాడు, తన ప్రజలను నడిపిస్తున్నాడు. అమాలేకీయులు ఓడిపోతారు, శోధనలు ఓడిపోతాయి, వైరస్ పోతుంది, జాడ్యం పోతుంది, అపవాది ఓడిపోతాడు. మనం గెలిచి తీరుతాము, మనల్ని దేవుడు గెలిపిస్తాడు. అది జరగాలి అంటే మనం ప్రార్థిద్దాం, ప్రభువుని ప్రకటిద్దాం, విశ్రాంతి కోరొద్దు, ఆగిపోవద్దు, సాగిపోదాం. విజయం వచ్చినా ఆ విజయంతో తృప్తిపడి ఉండిపోకుండా ఇంకా ముందుకు సాగి ఇంకా ముందుకు వెళదాం. విశ్రాంతిని కోరుకోకుండా, రెస్ట్ను కోరుకోకుండా, అక్కడే ఉండిపోకుండా
మనం గమ్యం చేరేంత వరకు దూసుకొని పోదాం. అలాంటి అనుభవాలు గుండా వెళుతున్నప్పుడు యుద్ధాలే రావచ్చు, సంద్రాలే రావచ్చు, మారా రావచ్చు, సీలు రావచ్చు, అరణ్యాలు రావచ్చు, ఎరుకో గోడలు రావచ్చు, కోటలు రావచ్చు, యోర్దాను నదులు రావచ్చు. కానీ ఈ ఆత్మీయ యాత్రలో నువ్వు ప్రభుత్వం నడుస్తూ ఉంటే నిన్ను ఏవి ఆపలేవు. తిరుగు లేకుండా పాలు తేనె ప్రవహించి దేశంలో నువ్వు చేర్చబడతావు. ఆ కృప నాకు ఇవ్వదేవా అని దయతో అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని ప్రజలారా, తరువాత వచ్చారు దేవుని వాగ్దానం చొప్పున ఐగుప్తు కులములో నుండి వారు విడిపించబడిన తరువాత వచ్చారు. దేవుడే మేఘస్తంభమై అగ్ని స్తంభమై తన ప్రజలను కాపాడుకున్న తరువాత వచ్చారు. ఎర్ర సముద్రం పొంగి పొర్లుతూ ముంచెత్తడానికి వస్తూ ఉంటే, వెనక శత్రువులు దాటుకోవడానికి వస్తూ ఉంటే, దేవుడే సంద్రమును పాయలుగా మార్చి ఆరిన నేల మీద వారు నడిపించి ఒడ్డుకు చేర్చిన తరువాత వారు వస్తున్నారు. ఆకలి వేస్తే మన్నాను కురిపించిన తరువాత, ఆకలి వేస్తే పూరీలు కురిపించిన తరువాత, సీనరణ్యానికి వెళ్ళి గుంతెండిపోయి చనిపోతామేమో అని ఆర్తనాదాలు చేసి ఆక్రందన చేస్తూ ఉంటే బండ నుండి నీళ్లు తెప్పించి వారిని బ్రతికించిన తరువాత ఒక విజయం వచ్చింది. ఆ విజయమే ఒడ్డుకు చేర్చలేదు. మరలా పోరాటం వచ్చింది, మరలా విజయం వచ్చింది, మరలా పోరాటం వచ్చింది, మరలా గెలుపు వచ్చింది, మరలా యుద్ధం వచ్చింది, మరలా గెలుపు వచ్చింది. ఈ పోరాటాలు ఆగలేదు. దేవుడు ఒక విజయాన్ని పొందుకుని తృప్తిపడి ఉండిపోతున్నావా? అమాలేకీయుడు వస్తున్నారు. అమాలేకీయులు ఎవరు? శరీరానికి ముంగుర్తు. ఏశావు సంతానం. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుని సంతానం, వ్యభిచారుని సంతానం. మారు మనస్సు పొందే అవకాశాన్ని విసర్జించుకున్న వాడి యొక్క సంతానం, త్రోసివేయబడిన వాని సంతానం, అరణ్యవాసయ్యై తిరుగులాడుతున్న వాని సంతానం. వాళ్ళే నీ శరీరానికి ముంగుర్తుగా ఉన్నారు. నీ శరీరం నీ మాట వినటం లేదా? నీ దేహం నీ మీద దాడి చేస్తూ ఉందా? ప్రార్థనకు సహకరించడం లేదా? ఉపవాసానికి ఉపకరించడం లేదా? ప్రభువుతో నడిచే సమర్పణ జీవితానికి నీ దేహం అనుకూలపరచబడటం లేదా? పౌలు వలె నల్లగొట్టుకోండి. ఉపవాసాల చేత, కన్నీల ప్రార్థనల చేత, సువార్త సందేశాల చేత మీ దేహాన్ని నలగొట్టుకుని లోపరుచుకోండి. అమాలేకీలు ఓడించండి. తరువాత వచ్చారు అమాలేకీలు వచ్చారు. రెఫేదేములో ఉంటుండగా వారు వచ్చారు. విశ్రాంతి స్థలములో వారు కూడుకుంటుండగా వచ్చారు. ఇంకెంతకాలం రెస్ట్ కోరుకుంటాం? దేశం వినాశనానికి దగ్గరైపోతుంది. దుర్దినాలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. చీకటి గడియలు దేశాన్ని కమ్మేస్తున్నాయి. ఎటు చూసిన ఆర్తనాదాలు, ఆక్రందనలు, భయంకరమైనటువంటి దినాలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటే, ఓ క్రైస్తవ సమాజమా, విశ్రాంతిని కోరుకుని, సుఖాన్ని కోరుకుని, నాలుగు గోడల మధ్యన సౌఖ్యాన్ని కోరుకుని ఉండిపోతూ ఉంటే, ఓ క్రైస్తవుండా నీవు లేవాలి. ఈ సత్యనాథుని సందేశాన్ని భారతదేశానికి నువ్వు ప్రకటించాలి. నీవే నడుము కట్టుకొని జ్యోతి వలె ప్రకాశించి మూర్ఖమైన ఒక్క జన్మ మధ్య నీవు దేవుణ్ణి చూపించాలి. రెఫీదీములో నుండి నీవు సీనాయికి వెళ్ళాలి. దేవోక్తిని పొందుకోవాలి, దేవుణ్ణి కలుసుకోవాలి, దైవాజ్ఞలను పొందుకోవాలి. దైవ శక్తితో నువ్వు కల్చబడి కిందకు వచ్చి దేశ దశ దిశ మార్చాలి.
నువ్వు రెఫీదీములో ఉండిపోకూడదు. యుద్ధం చేయడానికి శత్రువు వస్తున్నాడు, యుద్ధం చేయడానికి వస్తున్నాడు. మనం యుద్ధ రంగంలో ఉన్నాం, యుద్ధ భూమిలో మనం ఉన్నాం, కథన రంగంలో మనం ఉన్నాం, రణరంగంలో మనం ఉన్నాం. ఈ రణరంగంలో, ఈ ఘోరమైన యుద్ధ రంగంలో తిరుగు లేకుండా శత్రువు ఎంతటి వాడైనా వాడిని ఓడించే శక్తి మనం సేవించే దేవుడికి ఉంది. ఈ యుద్ధం యెహోవాదే. నీ ఓడిపోవు, గెలిచే తీరుతావు, గమ్యం చేరుతావు. ఎప్పుడు అంటే నీవు సాగుతూ ముందుకెళ్తున్నప్పుడు, నువ్వు ప్రార్థిస్తూ ముందుకెళ్తున్నప్పుడు, నువ్వు చేతులెత్తి కన్నీరు కారుస్తున్నప్పుడు, కత్తి తీసి శత్రువుని ఎదిరిస్తున్నప్పుడు తిరుగు లేకుండా ప్రభు కాపాడుతాడు. నిన్ను పాలు తేనెలే ప్రవహించే దేశానికి తీసుకువెళ్తాడు. ప్రభా, కృప నాకు ఇవ్వండి, ఆ ధన్యత నాకు ఇవ్వండి. అలాగే నేను సాగుతాను దేవా అనుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సందేశం ద్వారా నీ జనాంగమును మీరు దీవించండి. తరువాత అమాలేకీయులు రెఫీదీము యుద్ధం చేశారు అన్న 4 అంశాల కొరకు మీరు మాతో తేటగా మాట్లాడినారు. ఈ ప్రతి విషయాన్ని ఇంకా వారితో మీరు విస్తరిస్తూ మాట్లాడి, అర్థమయ్యేటట్లు వారితో మీరు ఇంకా మాట్లాడి, వారి జీవితాలను సంధించి, ఎంత శోధనైనా, ఎంత కష్టమైనా, ఎంత యుద్ధ రంగంలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతూ ఉన్నా ప్రార్థన మానకుండా నీ కొరకు యుద్ధాలు చేయడానికి, నడవడానికి, గెలుపొందడానికి, గమ్యం చేరడానికి అవకాశం సహాయం చేసి వీళ్ళందరినీ దీవించి అమాలేకీయులు ఓడించే శక్తినిచ్చి గొప్ప విజయం మీరే దయచేయమని యేసు ప్రభు ద్వారా వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఇంకెక్కువ ఆధ్యాత్మిక సందేశాలు వినాలనుకుంటే మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇతరులు చెప్పండి. మీరు దీవించబడండి, ఇతరులు కూడా దీవెనలో పాలుభాగస్తులుగా మార్చండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్ వన్స్ అగైన్. షలోమ్.